హలో అండి అందరికీ వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఇక్కడ ఇవాళ కంది గింజలతో ప్రోటీన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. గింజల కూర అంటేనే ప్రోటీన్ కదా, చాలా హెల్దీ అండి ఇది. ముందుగా మనం ఇలా ఒక బౌల్లో వాటర్ వేసుకొని కంది గింజలు యాడ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలండి బాగాను. ఇక్కడ ముందుగా నేను ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ 2 టొమాటోస్ కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇక్కడ కరివేపాకు తాలింపుకి తీసుకున్నానండి. మనం 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి స్పైసీకి తగ్గట్టు. ఇక్కడ నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇష్టమైతే వేసుకోవచ్చండి, లేదంటే కొత్తిమీర ఆప్షనల్. ఇక్కడ నేను తాలింపు తీసుకుంటున్నానండి, ప్లేట్లో పెట్టుకుంటాను. కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, సాల్ట్, పసుపు, కారం కూడా ఈ విధంగా నేను ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా తాలింపు పెట్టుకోవాలండి. ఒక కళాయి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయ్యాక ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా తాలింపు, అది దీంట్లో వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటానండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం. కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నానండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, అవి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిది. ఇప్పుడు ప్రోటీన్ అంటేనే చాలా హెల్దీ కదా, మీరు కూడా ట్రై చేయండి రెసిపీని. చూడండి, ఇక్కడ నేను ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక కుక్కర్లో ముందుగా నానబెట్టుకున్నాం కదండి కంది గింజలు, అవి యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ వరకు తెచ్చుకోవాలి. మనం ముందే ఉడికించేసుకుంటున్నామండి. అలా ఉడికినవే మనం డైరెక్ట్గా కర్రీలో యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఉల్లిపాయలు కూడా మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా కారం, పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు, అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనం ముందుగా పెట్టాం కదా కంది గింజలు, అవి కూడా మనకి బాయిల్ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా కుక్ అయ్యాయో. చూడండి, ఆనియన్స్, టమాటోస్ మనకి మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్నాం కదండి కంది గింజలు, అవి నేను ఇక్కడ వాటర్తో పాటు వేసేస్తానండి. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కదా, ఆ వాటర్ కూడా మంచిదండి. ఇక్కడ ఆల్రెడీ నేను కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలోనే చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను చిన్న గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కావాలంటే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఒక 5 to 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకుంటున్నాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నానండి. నాకు కారం సరిపోలేదు, అలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చూడండి, కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నానండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.